బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా తెరంగేట్రం చేసింది అందాల భామ కీర్తి సురేష్. ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడంతో కీర్తి జాతకం పూర్తిగా మారిపోయింది. ముద్దుగా బొద్దుగా ఉండే అమ్మడికి అరవ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అక్కడ వరుస హిట్లతో టాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పడిన ఈ భామ ఎనర్జెటిక్ స్టార్ రామ్ సరసన శైలజగా నటించి మెప్పించింది. ఆ సినిమా హిట్ తో నాని సరసన అవకాశం కొట్టేసింది. నాని లోకల్ గా వచ్చిన ఈ మూవీతో కీర్తి ఖాతాలో మరో హిట్ పడింది. కట్ చేస్తే అనతి కాలంలో కీర్తి టాలీవుడ్ లో భారీ అవకాశాలను ఒడిసిపట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలున్నాయి. స్టార్ హీరోలతో ఆమె చేయబోయే ఈ సినిమాలు హిట్ అయితే కీర్తిని ఆపడం ఎవరి తరం కాదు. ఇంతకీ మీకు కీర్తి సురేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఆమె ఒకప్పుడు సౌత్ అందాల కథానాయిక మేనక కూతురు. సౌత్ లోని అన్ని భాషల్లో మేనక నటించింది. హిందీలోనూ ఓ సినిమా చేసింది. ఆమె తెలుగులో నటించిన ఒకే ఒక చిత్రం పున్నమి నాగు. చిరంజీవి హీరోగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్. చిరంజీవితో కలిసి మేనక పండించిన రొమాన్స్ అప్పటి తరాన్ని ఒక ఊపు ఊపేసింది. నటిగాని కాకుండా మలయాళ చిత్ర పరిశ్రమలో మేనక నిర్మాతగా పలు చిత్రాలు కూడా నిర్మించారు. మాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సురేష్ కుమార్ మేనక భర్త. మేనకకు కీర్తి సురేష్ తో పాటు రేవతి సురేష్ అనే మరో కూతురు కూడా ఉంది. మేనక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ తోనే కీర్తి సురేష్ బాలనటిగా తెరంగేట్రం చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది.